నుండి ఒక్క వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. 85వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 85వ కీర్తన 9వ వచనం, సామ్ 85 వర్స్ 9. అందరం కలిసి చదువుకుందాం. 85వ కీర్తన 9వ వచనం, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఇంకొకసారి చదువుకుందాం. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనవారు మన ప్రక్కనే ఉండాలి అని కోరుకుంటాం, అవునా కదా? ఈ మధ్య ఒక సహోదరికి, ఒక తల్లిగారికి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు వారిని ఐసీయూలోకి పంపించాలంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒక మాట చెప్పారు. ఆ తల్లిగారిని ఒంటరిగా ఐసీయూలోకి పంపిస్తే ఎవ్వరూ కనబడడం లేదనే దిగులుతో, దుఃఖంతో ఆమెకి ఏదన్నా అయిపోతుంది, మేమెవరో ఒకరము ఆమెకు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది. నిజమే, జీవితంలో మనవారు, నా వాళ్ళంటూ నాకు దగ్గరగా ఉండాలి అని మనం కోరుకునే పరిస్థితులు చాలా ఉంటాయి. కారణం ఏంటంటే మానసికంగా మనకి ధైర్యం చెప్పడానికి అయిండొచ్చు, మనకి ఏదైనా అవసరం అయితే సహాయం చేయడానికి అయిండొచ్చు, మన వాళ్ళు మనకి సమీపంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ జీవితంలో కొన్ని పరిస్థితుల్లో ఎంతమంది మన వాళ్ళు ఉన్నా కొన్ని పరిస్థితులు ఒంటరిగానే మనము ఎదుర్కోవాలి. చూడండి, ఆపరేషన్కి ఎవరైనా వెళ్తున్నారనుకోండి, వాళ్ళ బదులు ఫ్యామిలీ మెంబర్స్ ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళ రోగం తగ్గుతుందా? మీ అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాలి, టెన్షన్ వస్తుందంట అంటాడు, మీరు వారి బదులు, మీ కుమారుని బదులు ఇంటర్వ్యూ ఫేస్ చేసి మీ కొడుకుకి ఉద్యోగం సంపాదించగలరా? కుదరదు. ఎవరి పరిస్థితులు వాళ్ళే ఎదుర్కోవాలి. జీవితంలో కొన్ని విషయాల్లో మనకి ఇతరులు తోడుండడం వల్ల మనకి కొంతవరకు ఆదరణ, ఊరట కలుగుతుంది. కానీ అన్ని పరిస్థితుల్లో ఎవరో ఒకరు మనతో ఉండడం అనేది ఖచ్చితంగా జరగదు. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మనం మిగిలిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నిస్సహాయత మనకు కనబడుతూ ఉంటుంది. ఫ్లైట్లో యూఎస్ ఫస్ట్ టైం నేను ప్రయాణం చేశాను. ఎమిరేట్స్ ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది నా వివాహం కాకముందు ఉద్యోగానికి. సో ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మా కంపెనీ వారు ఏమనుకున్నారో తెలియదు, కానీ చాలా ఫ్లైట్స్, దాదాపు ఒక 5 ఫ్లైట్లు ఎక్కి నేను అమెరికాలో నేను ఉన్న స్టేట్కి వెళ్ళడం జరిగింది అనమాట. నిజానికి ఒక 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్లు ఎక్కితే సరిపోను. మరి నేను అక్కడికి వెళ్ళాల్సిన టైంకి వేరే ఫ్లైట్స్ ఏమీ అందుబాటులో లేవేమో నాకు తెలియదు, కానీ దాదాపు ఒక 5 ఫ్లైట్లు బుక్ చేశారు. మొట్టమొదటిసారి ప్రయాణం చేస్తున్నానేమో. దాదాపు మరి మా తల్లిదండ్రులు అప్పటి వరకు నేను వదిలి పక్కింటికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. బంధువుల ఇంటికి కూడా మా అమ్మ నాన్న, మా మమ్మీ డాడీ లేకుండా మమ్మల్ని ఎప్పుడూ పంపించలేదు. మొట్టమొదటిసారి లైఫ్లో తల్లిదండ్రులు విడిచి వెళ్ళడం అనుకుంటా. ఆ ప్రెషర్కి ఒక వారం రోజుల ముందు నుంచి నాకు వాంతులు అవడం స్టార్ట్ అయ్యాయి. వాటర్ తాగినా కూడా వామిటింగ్ అయిపోయేది. ఏమన్నా తిన్నా వామిటింగే, వాటర్ తాగినా వామిటింగే. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నారు, ఈవిడకి ఏమీ లేదండి, లోపల ఏదో టెన్షన్ పడిపోతున్నారు, అందుకని ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పారు. మరి లోపల టెన్షన్ నేను పడుతున్నానని అంత అనుకోలేదు, కానీ ఖచ్చితంగా టెన్షన్ పడుతున్నాను. బాధ, భయం, ఆందోళన ఇవన్నీ లోపల ఉండుంటాయి. అవన్నీ ఏంటంటే నా డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేయడం స్టార్ట్ అయింది. ఇంకా నేను రేపు ఫ్లైట్ ఎక్కాలంటే ఆ ముందు రోజు కూడా సెలైన్ పెట్టించుకోవాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఏ ఆహారం తీసుకున్నా కూడా నాకు ఎక్కడం లేదు, డైజెస్ట్ అవ్వడం లేదు. అలాంటప్పుడు మా కంపెనీ వాళ్ళు ఫస్ట్ హైదరాబాద్ టు ముంబై ఒక ఫ్లైట్ బుక్ చేశారు. ఆ తర్వాత ముంబై నుంచి దుబాయ్ ఫ్లైట్ బుక్ చేశారు. దుబాయ్ నుంచి స్విట్జర్లాండ్లో జ్యూరిక్ అక్కడికి బుక్ చేశారు. అక్కడి నుంచి అమెరికాలో షికాగోకి బుక్ చేశారు. షికాగో నుంచి నా డెన్వర్ సిటీకి బుక్ చేశారు. ఇన్ని ఫ్లైట్లు ఎక్కి దిగి వెళ్ళాలన్నమాట. అప్పటి వరకు ఒంటరిగా ఏ ప్రయాణం కూడా చేయలేదు. అప్పుడు మా తండ్రి గారు ఆలోచన చేసి మా మమ్మీకి నేను ముంబై వరకు ఏ ఫ్లైట్లో వెళ్ళాలో ఆ ఫ్లైట్ బుక్ చేశారనమాట. కనీసం ఇండియా దాటే వరకైనా మా మమ్మీ నాకు తోడుగా ఉంటే కొంచెం నాకు ధైర్యంగా ఉంటుందని. కానీ ఎంత దూరం రాగలరు? ఒక లిమిట్ వరకే. సరే, మా మమ్మీ నాతో పాటు ముంబై వరకు వచ్చారు. ముంబై వరకు ఫ్లైట్లో ఇద్దరం కలిసి వెళ్ళాం. ఇంకా అక్కడైనా బాయ్ చెప్పాల్సిందే, అక్కడి నుంచి అయినా ఒంటరిగా ప్రయాణం చేయాల్సిందే. సరే, ఫ్లైట్లో ఎక్కిన తర్వాత దాదాపు కొన్ని వేల మైళ్ళు ఆకాశంలో భూమికి పైన ఉన్నామేమో. ఆ హై ఆల్టిట్యూడ్లో భయంకరమైన చలి, ఫ్రీజింగ్ కోల్డ్. ఆ చలిలో మాకు నా ముందు సీట్ వెనకాల ఒక మానిటర్ ఉండేదన్నమాట, ఒక టీవీ ఉండేది. అందులో మన కింద ఏమున్నాయో అవి మనకు చూపిస్తూ ఉండేవారనమాట. కొన్ని గంటల సేపు, దాదాపు అర్ధరాత్రి సమయంలో మా కింద ఉన్నది మహాసముద్రం.
ఒక భయంకరమైన సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఆ టైంలో సడన్గా ఒక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ ఫ్లైట్ మీకు అర్థమైపోయింది కదా, కూలిపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే పైలట్ ఉంటాడు, ఫ్లైట్లో ఫ్యూయల్ ఉంటుంది, ఓకే నాతో పాటు చాలామంది ఉన్నారు, అదంతా ఓకే. కానీ ఇప్పుడు ఫ్లైట్ కూలిపోతే కనీసం బాడీలు కాదు ఏమీ దొరకదు ఇంకా. వాట్ ఇఫ్ అనే ఒక ఆలోచన. కానీ వెంటనే కళ్ళు మూసుకొని ఒకటే ప్రార్థన చేశాను, నాకు నువ్వు సమీపంగా ఉన్నావు, నన్ను బట్టైనా ఈ ఫ్లైట్ను నువ్వు ఎలాగైనా కాపాడు, క్షేమంగా మా గమ్యస్థానం చేర్చు ప్రభా. వివాహం అయిన తర్వాత జాన్ వెస్లీ గారితో ధన్యతో ప్రయాణం చేసినప్పుడు అది వేరే రకమైన ధైర్యం, మన వాళ్ళు ఉన్నారు మనతో పాటని. కానీ ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్కసారి అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనకు ధైర్యాన్ని ఇవ్వగలిగినది ఏంటంటే, దేవుడు నాకు సమీపముగా ఉన్నాడు అనే ఒకే ఒక ఆలోచన. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఎప్పుడైనా నీకు భయం వచ్చినప్పుడు, వాట్ ఇఫ్, ఒకవేళ, చూడండి, ఒకవేళ అనే ఆలోచనే మనల్ని ఆందోళనకు గురి చేస్తూ, అంతా బాగుంటే పర్వాలేదు, అంతా మంచిగా జరిగితే పర్వాలేదు, ఒకవేళ మనం అనుకున్నట్లు కాకుండా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఒకసారి నేను యుఎస్లో ఒక సిస్టర్ డెలివరీ అవుతూ ఉంటే నేను చెప్పాను, మీ అమ్మగారు మీ అత్తగారు రావడానికి అవకాశం లేదు కదా సిస్టర్, నేను సెలవు పెట్టుకొని మీతో ఉంటాను, మీకు డెలివరీ టైంలో నేను తోడుగా ఉంటాను, మీకు ఏదైనా అవసరమైనా నేను హెల్ప్ చేస్తానని నేను సెలవు పెట్టుకొని ఉన్నానన్నమాట. ఆ సమయంలో ఆ డాక్టర్స్ వచ్చి ఆ సిస్టర్తో వాళ్ళ హస్బెండ్తో కొన్ని కాగితాల మీద సంతకం పెట్టించుకున్నారు. ఆ కాగితాల మీద సంతకం ఏంటంటే, మీ భార్యకు డెలివరీ చేసేటప్పుడు ఆ పొట్ట కోస్తున్న సమయంలో ఆ కత్తి వెళ్ళి బిడ్డకు తగిలి బిడ్డ పేకో కాలో చెయ్యో ఏదో ఒకటి తెగే అవకాశం కూడా ఉండొచ్చు, దానికి కూడా మీరు సిద్ధం అంటే మేము ఆపరేషన్ చేస్తాం. అది చదివిన తర్వాత సంతకం పెట్టాలంటే ఏం కలుగుతుంది మనకి? భయమే కలుగుతుంది. అంటే జరగదు, ఒకవేళ జరిగిన. చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి, దగ్గర వారిని పిలిచి సంతకాలు పెట్టించుకుంటారు. ఏమనంటే, ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఏమన్నా సంభవిస్తే మాది కాదు పూచి అని చెప్పి వాళ్ళు కంప్లీట్గా మన కన్సెంట్ తీసుకొనే ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు జీవితంలో వాట్ ఇఫ్, ఒకవేళ ఏమైనా జరిగితే, ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే, ఒకవేళ అనుకోని విపత్తు ఏదైనా ఎదురైతే, అలాంటి సందర్భాల్లో దేవుని బిడ్డలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 9వ వచనం, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ ఆపరేషన్ థియేటర్లో, హాస్పిటల్లో ఒక్కళ్ళే ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధి మీకు సమీపముగా ఉంటుంది. యుఎస్లో ఒకసారి వింటర్ టైంలో భయంకరమైన స్నోఫాల్, బయటంతా దాదాపు రోడ్స్ అన్నీ గడ్డ కట్టుకుపోయినాయి. ఆ టైంలో ఆదివారం ఉదయం అది, నేను కిటికీ తెరిచి చూడగానే భయంకరమైన స్నో ఉంది. చాలా దిగాలుగా నేను కూర్చున్నాను, ఎందుకంటే ప్రతిరోజు నేను మందిరానికి నడుచుకుంటూ వెళ్ళిపోతాను, దాదాపు ఒక 5-7 minutes వాక్ అనమాట. ఎంత వింటర్ టైంలో అయినా జాకెట్ వేసుకొని, ఆ తర్వాత ఈ క్యాప్ పెట్టుకొని, గ్లవ్స్ ఇవన్నీ వేసుకొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. సో సరేలే వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను. కానీ ఆ రోజు దాదాపు చాలా ఎత్తు స్నో ఉంది. నేను నడుచుకుంటూ వెళ్ళినా నా షూస్, నా కాళ్ళు కూడా తడిచిపోయి నా కాళ్ళు ఫ్రీజ్ అయిపోతాయి. అలాంటి సమయంలో అలాగే కూర్చుని ఉన్నాను. మా రూమ్మేట్, మా ఫ్రెండ్ అనింది, వెంటనే లేచి నన్ను చూసి, చర్చ్కి ఎలా వెళ్ళాలి అని నువ్వు దిగులు పడుతున్నావు కదా, డోంట్ వరీ, నేను నిన్ను డ్రాప్ చేస్తాను, పర్వాలేదు వెళ్దామనింది. అప్పుడు నేను అనుకున్నా, నేను అడగకుండానే దేవుడు నా ఆశను, నా హృదయవాంఛను నా స్నేహితురాల ద్వారా నెరవేరుస్తున్నాడని నేను వెంటనే సంతోషంగా రెడీ అయ్యాను. మా చర్చ్, నేను వెళ్ళే చర్చ్ ఒక కొండ మీద ఉంటుంది అనమాట. ఒక కొండ ఎక్కి దానికి వెళ్ళాలి. సో కొండ మీద చర్చ్ ఉంది. అమెరికన్స్ మనందరికీ తెలుసు, వాళ్ళు ఏదన్నా అకేషన్ ఉంటే ప్రార్థన 7 గంటల కంటే ముందే ఉంటారు, ఆర్ ఖచ్చితంగా 7 గంటలకు ఉంటారు. మనందరము లేట్గా వెళ్తూ ఉంటాం, మనకి లేట్గా వెళ్ళడం అలవాటు. సరే, ఆ రోజు మేము బయలుదేరే టైంకి దాదాపు మరి మందిరం అప్పటికే స్టార్ట్ అయిపోయింది. సరే, మా ఫ్రెండ్ నేను ప్రయాణం బయలుదేరిన తర్వాత కొండ ఎక్కుతున్నప్పుడు ఆ కొండ మీద ఐస్ ఫామ్ అయిపోవడంతో, గడ్డగట్టిపోవడంతో మా కారు స్కిడ్ అయిపోతుంది. అంటే వెనక్కి జారిపోతుంది అనమాట మా కారు. ఎంత రేస్ చేయాలని ట్రై చేసినా, యాక్సిలరేటర్ ఎంత కొట్టినా కారు మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. కారు చిన్నగా వెనక్కి జారిపోతుంది. సడన్గా వెనక నుంచి ఏదైనా వాహనం వస్తే మా పరిస్థితి
ప్రమాదమే. లేక స్పీడ్గా అలా వెనక్కి జారుకుంటూ వచ్చి ఎక్కడైనా తగిలినా కారులో ఉన్న నాకు నా స్నేహితురాలకి ప్రమాదమే. నన్ను ప్రేమించి నన్ను మందిరానికి తీసుకువెళ్ళాలని మా ఫ్రెండ్ అంత రిస్క్ చేసినప్పుడు తనకి కానీ కారుకి కానీ నాకు కానీ ఏ హాని జరగకూడదు. ఆ సమయంలో నేను ముందు వెనకాల అటు ఇటు చూస్తున్నాను, ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా మాకు సహాయం చేస్తే బాగుండు. ఈ పరిస్థితుల్లో అంటే వెనక నుంచి ఎవరు రావట్లేదు, ముందు నుంచి ఎవరు రావడం లేదు. ఆల్రెడీ చర్చ్ టైం అయిపోయింది, చర్చ్ స్టార్ట్ అయిపోయింది, అప్పటికి ప్రైజ్ అండ్ వర్షిప్ కూడా అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇంకా చర్చ్ బయటకు కూడా ఎవరు వచ్చి మా పరిస్థితిని గమనించి మాకు సహాయం చేయడానికి వచ్చే పరిస్థితులు లేవు. ఆ సమయంలో ఒకటే ప్రార్థన చేశాను, దేవా నీవు సహాయాన్ని పంపించు, లార్డ్ సెండ్ యువర్ హెల్ప్, మా కొరకు నీ సహాయాన్ని పంపించు. ఉదయకాల సమయంలో దాదాపు 7 గంటల సమయము. సండే ఎవరు ఆఫీసెస్కి వెళ్ళరు కదా, సండే అందరికీ ఖాళీగానే, అందరికీ ఆఫే కాబట్టి ఇళ్లలోనే ఉంటారు. సో ఆ దారిలో ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు. కానీ దేవుడు అద్భుత రీతిగా మాకు ఆపోజిట్ సైడ్లో ఒక వ్యక్తి తన ట్రక్ వేసుకొని వస్తూ ఉన్నారు. ఆ ట్రక్ వేసుకొని రాగానే మా పరిస్థితి గమనించాడు, అవస్థ పడిపోతున్నామని చూసి తను వచ్చి మా ఫ్రెండ్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేను ఎలాగైనా ఈ కారుని పైకి ఎక్కిస్తాను, మీరేం వరి అవ్వద్దని చెప్పగానే అప్పుడు నేను మా ఫ్రెండ్కి చెప్పాను, ఈ కారు పైకి వెళ్ళే లోపు నేను నడుచుకొని వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటా, మళ్ళీ నా ప్రేయర్ అయిపోద్దని నేను బైబిల్ తీసుకొని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ వ్యక్తి చక్కగా మరి ఆ కారును జాగ్రత్తగా కొండ మీద పెట్టిన తర్వాత వేరే రూట్లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం అనుకుంటాం సహాయము నాకు దగ్గరలో లేదు, దరిదాపుల్లో నాకు ఏ విధమైన సహాయము కనబడడం లేదు, నాకు హెల్ప్ చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఇస్ దెర్ ఎనీవన్ హూ కెన్ హెల్ప్ మీ? సరైన సమయంలో సరైన విధానంలో సహాయం చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే బాగుండు అనే నిస్సహాయ స్థితిలో మనం ఎదురు చూసిన ప్రతి సందర్భంలో దేవుని వాగ్దానాలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది. దేవుని వాక్యంలో మరొక వాగ్దానము, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. నీ జీవితంలో ఒకవేళ నిస్సహాయ పరిస్థితిలో ఇఫ్ యూ ఫీల్ దట్ ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్, అన్ని వైపులా తలుపులు మూయబడ్డాయి, అన్ని వైపులా కిటికీలు కూడా మూయబడ్డాయి, అన్ని వైపులా వెంటిలేటర్లు కూడా మూయబడ్డాయి, నాకు ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశము గత్యంతరము మార్గం లేదని అనిపిస్తుందని ఒకవేళ నీకు ఆ భావన కలుగుతున్నట్లయితే నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, నిజంగా మొరపెడితే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. హిస్ హెల్ప్ ఇస్ నియర్, హిస్ హెల్ప్ ఇస్ అవైలబుల్. ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మా ధన్య కొంచెం ఒక 3 years పాప, నిత్య ఏమో పసిబిడ్డ. మంచం మీద పడుకోబెట్టాను. మంచం మీద పడుకోబెట్టి నేను బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మా ధన్య వచ్చి నా బాత్రూమ్ బోల్ట్ వేసేసి వెళ్ళిపోయింది. నా బాత్రూమ్ బోల్ట్ వేసి వెళ్ళిపోగానే నా బెడ్రూమ్ డోర్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. యూజువల్గా మా బెడ్రూమ్లోకి ఎవరు రారు, ఎవరైనా రావాలన్నా తలుపు తడతారు బయట నిలబడి. ఇప్పుడు తలుపు తోయడానికి ప్రయత్నం చేస్తుంటే తలుపు రావడం లేదు. నాకు అర్థమైపోయింది, మా అమ్మాయి బయట నుంచి వచ్చింది, మమ్మీ మమ్మీ అని పిలిచింది, వస్తున్నా నాన్న అని చెప్పాను. ఈ లోపు మరి అటు ఇటు అని బోల్ట్ పెట్టేసి వెళ్ళిపోయింది. సరే మనం బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్ళాం కదా నేను ఫోన్ చేయడానికి. సరే నేను గట్టిగా అరిచిన నా శబ్దం కూడా బయటకు వినపడడానికి బెడ్రూమ్ డోర్ కూడా మూయబడి ఉంది. ఇప్పుడు నా మనసులో వస్తున్న ఆలోచనలు ఏంటంటే, తలుపు బాగా గట్టిగా కొడితే నా పసిబిడ్డ 4 నెలలో 5 నెలలో నిత్యాకి లేచి సడన్గా మరి మంచం మీద నుంచి కింద పడిపోయిన ఆ శబ్దానికి నిద్రలో లేచి గట్టిగా ఏడ్చిన, లేకపోతే సడన్గా మంచం మీద నుంచి కింద పడి పాకుతూ డోర్ దగ్గరికి వెళ్ళిపోయినా, సడన్గా ఎవరైనా డోర్ తెరిస్తే నాకు రకరకాల ఆలోచనలు. ఇప్పుడు నేను బయటకి రావాలి, మంచం మీద ఉన్న నా బిడ్డ క్షేమంగా ఉండాలి, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? ఆ సమయంలో నాకు ఇదే వాగ్దానం జ్ఞాపకం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన నిత్య జీవితంలో చిన్న చిన్న పరిస్థితుల్లో కూడా ఎంతగా ఆయన జోక్యం చేసుకుంటాడు అనడానికి ఈ ఉదాహరణ నేను చెప్తున్నాను. ఆ సమయంలో అలాగే నేను బాత్రూంలో ఉండి తనకు నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానని వాగ్దానం చేసావు. నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వు ప్రభా, నాకు ఏదో ఒక తలంపు ఇవ్వు, ఏదో ఒక ఆలోచన ఇవ్వు, నాకు ఏదో ఒక విధంగా సహాయాన్ని పంపించి. కాసేపు వరకు ఏం ప్రేయర్ చేశానంటే, ఎవరో ఒకళ్ళు రావాలి. వెస్లీ గారు అప్పుడు దేశంలోనే లేరు. వెస్లీ గారు ఉంటే పాపం 5 నిమిషాలకు 10 నిమిషాలకు అరగంటకైనా ఏదైనా వర్క్లో ఉన్నా మళ్ళీ వస్తారు. వెస్లీ గారు రావడానికి అవకాశం లేదు. మళ్ళీ ధన్య రావడానికి అవకాశం వస్తుందో రాదో, బయట ఆడుకుంటూ ఉంటుందో, ఎంతసేపు ఉంటుందో తెలీదు. సో ఈ పరిస్థితిలో ఎవరినైనా పంపించు ప్రభా, ఎవరినైనా పంపించని కాసేపు ప్రేయర్ చేశాను. ఆ తర్వాత నువ్వు నాకు ఏదో ఒక ఆలోచన ఇవ్వను, కానీ దేవుడు అన్నాడు తలుపు గట్టిగా తొయ్యి అన్నాడు.
అయితే చాలా గట్టిగా తోసాను కానీ ఆ తలుపు రావడం లేదు. నాకున్న బలం అంతా ఉపయోగించి తోసాను కానీ ఆ డోర్ మాత్రం రావడం లేదు. ఇక ఒక క్షణం అయితే గివప్ అనిపించింది. ఇంకా నేను ఏ ప్రయత్నం చేసినా వేస్ట్ ఏమో అనిపించింది. మళ్ళీ ఇలాగే ప్రార్థన చేశాను, ప్రభువా తనకు నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానన్నావు, నాకు ఏదో ఒక సహాయం నువ్వు పంపించంటే దేవుడు అన్నాడు మళ్ళీ తొయ్యి అన్నాడు. మళ్ళీ గట్టిగా తోస్తే ఆ ముందు ఎంత ఫోర్స్తో పుష్ చేసినా రాని డోరు ఎలా వచ్చిందో వచ్చేసిందండి. హల్లెలూయా. నిత్య మంచం మీద ఉంది, నిద్రపోతుంది, లేవలేదు. మా బెడ్రూమ్ డోర్ కూడా అలాగే మోయబడి ఉంది. నా బిడ్డను క్షేమంగా ఉంచాడు, ఏ ఇబ్బంది లేకుండా నన్ను కూడా దేవుడు బయటకి తీసుకొచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి చిన్న పరిస్థితిలో కూడా అయ్యా నీ సహాయం నాకు కావాలంటే నేను ఉన్నానంటాడు దేవుడా. హల్లెలూయా. జోక్యం చేసుకుంటాడా. ఇంత చిన్న విషయం కూడా దేవునికి ఏం చెప్పనండి. కొంతమంది చూడండి, నేను పూజ గదికి వెళ్ళినప్పుడే ప్రార్థన చేసుకుంటానండి, లేకపోతే మందిరానికి వెళ్ళినప్పుడే ప్రార్థన చేసి, నువ్వు ఎక్కడ ఉన్నప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రార్థన చేసుకోవచ్చు, అర్ధరాత్రి ప్రార్థన చేసుకోవచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నా యూ కెన్ కాల్ అన్ టు గాడ్. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చుదని వాగ్దానం చేశాడు. ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఏ పరిస్థితి అయినా నీవు మొరపెడితే నీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో కూడా జరిగించాలని, ఆయన మనకు సమీపముగా ఉన్నాడని మనం నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ విశ్వాస జీవితంలో ముందు కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా అని స్తోత్రాలాపన చేసేదననే పాటను పాడుతూ దేవుని స్తుతిద్దాం. అందరం చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవునికి ఉత్సాహధ్వని చేద్దాం. స్తోత్రము
స్తోత్రాలాపన చేసేదన్. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలాపన చేసేదన్. ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రి స్తోత్రము. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలచిన తండ్రి స్తోత్రము. ఆశ్చర్యమైన ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలచిన తండ్రి స్తోత్రం. అందరం చేతులెత్తి స్తోత్రము. Lord, we praise you. స్తోత్రము, 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 స్తోత్రము. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలాపన చేసేదన్. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలాపన చేసేదన్. స్తోత్రం, స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ యేసుకి మహిమ చెల్లిద్దాం. నాకు జీవమయ్యున్న నా జీవమా, నాకు ప్రాణమయ్యున్న నా ప్రాణమా, నా బలమయ్యున్న నా బలమా, నా సర్వమయ్యున్న నా సర్వమా. మన సర్వములో సర్వము దేవుడే. హీఈస్ ఆర్ ఆల్ ఇన్ ఆల్. ఈ రాత్రికాల సమయంలో ధ్యానపూర్వకంగా చెప్దాం, నా జీవము, నా బలము, నా ప్రాణము, నా సర్వము నీవేనయ్యా. నాకు జీవమయ్యున్న నా జీవమా, నాకు ప్రాణమయ్యున్న నా ప్రాణమా, నాకు బలమయ్యున్న నా బలమా, నాకు సర్వమయ్యున్న నా సర్వమా. జీవిత కాలమంతా నీ ధ్యానమే చేసేదన్. నా ఊపిరి ఉన్నంత వరకు నాకు జీవమయం నా జీవమా, నాకు ప్రాణమయం నా ప్రాణ
నా బలమై ఉన్న బలమానికి స్తోత్రాలు. నాకు బలమై ఉన్న నా బలమా, నా సర్వమైన సర్వమా, నాకు సర్వమై ఉన్న నా సర్వమా, పూజ్యుడవు ఉన్నత దేవుడవు, యోగ్యుడవు పరిశుద్ధ రాజువు, పూజ్యుడవు ఉన్నత దేవుడవు, యోగ్యుడవు పరిశుద్ధ రాజువు, నా ఆరాధన నా ఆలాపన నా స్తుతి కీర్తన నీవే, నా ఆలోచన నా ఆకర్షణ నా స్తోత్రార్పణ నీకే. నాకు జీవమై ఉన్న నా జీవమా, నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా, నాకు బలమై ఉన్న నా బలమా, నాకు సర్వమై ఉన్న నా సర్వమా, నాయకుడా నా మంచి స్నేహితుడా, రక్షకుడా నా ప్రాణనాథుడా, నాయకుడా నా మంచి స్నేహితుడా, రక్షకుడా నా ప్రాణనాథుడా, నా ఆనందము నా ఆలంబన నా అతిశయము నీవే, నా ఆదరణ నా ఆశ్రయము నా పోషకుడవు నీవే. నాకు జీవమై ఉన్న నా జీవమా, నా బలమైన దేవా, నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా, నాకు బలమై ఉన్న నా బలమా, నాకు సర్వ
నా సర్వమా నీ నామమే పాడేదన్ నా జీవిత కాలమంతా నీ ధ్యానమే చేసేదన్ నా ఊపిరి ఉన్నంత వరకు నాకు జీవమయ్యున్న నా జీవమా. అందరం పాడదాం. నా ప్రాణమయ్యా నువ్వు, నాకు ప్రాణమయ్యున్న నా ప్రాణమా, నా బలమైన దేవా, నాకు బలమయ్యున్న నా బలమా, నా సర్వమయ్యా, నాకు సర్వమయ్యున్న నా సర్వమా. మా ప్రాణమా, మా జీవమా, మా బలమా, మా సర్వమా నీకు స్తోత్రాలయ్యా. మా ధైర్యమా, మా అతిశయమా, మా ఆలంబన, మా ఆధారమా నీకు వందనాలు తండ్రి. మాకు ఏది కావాలన్నా అది నీవు అనుగ్రహించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు. మేము ఆనుకోవడానికి నాయన ఒక గొప్ప ఆధారంగా నీవు ఉన్నావు ప్రభా. శ్రమలలో కృంగిపోయినప్పుడు ధైర్యాన్నిచ్చే దేవుడుగా ఉన్నావు, ఊరటనిచ్చే దేవుడుగా ఉన్నావు. నీకు స్తోత్రాలు. నీ దుఃఖ దినములు సమాప్తములకు నన్ను వాగ్దానం చేసావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదాలకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ సన్నిధిని బట్టి స్తోత్రాలయ్యా, నీ జీవమును బట్టి స్తోత్రాలు, నీ కృపలను బట్టి స్తోత్రాలు. మేలు చేయుటలో నీ వంటి వారు లేరు ప్రభా, కృప చూపించుట్లో నీ వంటి వారు లేరు, కనికరించుట్లో నీ వంటి వారు లేరు, అద్భుతాలు చేయడంలో నాయన నీ వంటి వారు లేరు ప్రభా. మహోన్నతుడు అయ్యా నీకు స్తోత్రాలు. నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా, వేల్పులలో నీ వంటి వారు లేరు. పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్లో పాల్పొందుతున్న వారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో నీ సన్నిధిలో ఎంతమంది చేరి ఉన్నారో మమ్మల్ని అందరినీ ప్రభా నీ జీవముతో నింపుమని వేడుకున్నాము, నీ శక్తితో నింపుమని వేడుకున్నాము, నీ ప్రభావముతో నింపుమని వేడుకున్నాము. లార్డ్ ఫిల్ us with your spirit, లార్డ్ anoint us with your spirit. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించు ప్రభా. ప్రతి బలహీనతను జయించగలిగిన శక్తిని మాకు ఇవ్వండి అయ్యా. మానసికంగా ఏ ఒక్కరు బలహీనలు కాకుండా సహాయం చేయండి, ఆధ్యాత్మికంగా బలహీనలు కాకుండా సహాయం చేయండి. వెనుకొక జారిపోతున్న వారిని అయ్యా వారి పాదాలు స్థిరపరచుమని వేడుకుంటున్నాను ప్రభా. శారీరకంగా దౌర్బల్యతలతో బలహీనతలతో ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇప్పుడే బలమైన నీ దక్షిణ హస్తమును వారి పక్షముగా చాపుమని వేడుకుంటున్నానయ్యా. ముట్టండి అయ్యా, సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. హోప్లెస్గా ఉన్నవారు, నిరాశలో ఉన్నవారు, శరీరంలో బలహీనతలతో అనారోగ్యములతో ఉన్న వారికి కావలసిన మంచి ఆరోగ్యంను దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభా. బలమైన నీ ఆత్మ కదలికను, నీ ఆత్మ ప్రత్యక్షత, నీ వాక్య ప్రత్యక్షత ఈ రాత్రికాల సమయంలో మీరే అందించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసునామమున మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.